పక్కి నాగభూషణరావు గారు చనిపోయి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో ఇది ఆయన సంస్మరణ సభగా భావించి ఈ సందర్భంగా మరిపల్లి మురళీధరరావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వి సత్యనారాయణరావు గారు, ఎంఏ పక్కి ప్రసాదరావు గారు, రాజమహేంద్ర శ్రీనివాసరావు గారిని, అలాగనే అందరూ ఆహ్వానితులే ఈ కార్యక్రమాన్ని చంద్రబాబుని సభ నిర్వహించవలసిందిగా కోరుతూ మాకు ఎన్నో విధాలుగా సహాయం అందించి సెలవులు వచ్చేసరికల్లా ఇంటికి తీసుకెళ్ళి సెలవులు అన్ని రోజులు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని రకరకాలుగా వండి పెట్టి ఎన్నో రకాలుగా మా మీద అభిమానం చూపించిన ఒక గొప్ప వ్యక్తి మా అన్నయ్య గాంధీ గారు. మరి ఆయన ఉపాధ్యాయుడిగా మంచి సేవలు అందించి ఎవరైతే తను పనిచేసిన పాఠశాల గ్రామంలో నివాసం ఉండి ఆ ప్రజల్లో మమేకమైపోయి వాళ్ళ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా వారి కష్ట సుఖాల్లో కూడా తను పాల్గొని వారికి అన్ని రకాలుగా చేయూతలు అందించి సేవలు అందించినటువంటి ఒక గొప్ప మహనీయమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఉపాధ్యాయులు మా అన్నయ్య గారు. అటువంటి ఆయన పనిచేసిన గ్రామాల్లో ఒక గ్రామమైనటువంటి గుండాలపేటలో మొన్న 25వ తారీఖున కార్యక్రమం జరిగింది. ఆ ప్రజలు ఆయన తాలూకా ఫోటోని ఇక్కడ ఉంచిమన్నారు. మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు, మాకు దేవుడు లాంటి వ్యక్తి మా గ్రామానికి, ఆయన ఫోటో అనేది శాశ్వతంగా మాకు ఉండాలి, ఇంకా దీన్ని పెద్దది చేసుకొని మేము ఉంచుకుంటాం, మా పంచాయతీ కార్యాలయంలో పెట్టుకుంటాం. అటువంటి వ్యక్తి దూరం కావడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఆయన ఇంకా మరి కొన్నాళ్ళు ఉండవలసినటువంటి ఆరోగ్యమే అయింది. దురదృష్టవశాత్తు గాంధీ గారు ఫిజికల్ గా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా మన అందరి హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని ఉన్నారు. గాంధీ అని పేరు పెట్టినందుకు గాంధీ మేషగారే. నాకైతే మతిపోయింది. నన్ను కిషోర్ గాంధీ మేషగారు అబ్బాయి, మా అన్న నువ్వు ఎలాగైనా రావాలి అంటే నాకు ఒంట్లో బాగాలేకపోయినా నేను గుండాలపేట వెళ్ళాను. గుండాలపేట వెళ్ళి అప్పుడు మా చెల్లెలు ప్రభా గాంధీ మేషగారు ఉన్నాయి ఇంటికి వెళ్ళాం. ఆ ఇంట్లో వెళ్ళి వాదర్ చూసి ఇదిగో ఇల్లు అని చూపించారు. చూపించిన తర్వాత పిల్లలు ఏదో బాధపడ్డారు. ఆ బాధపడిన తర్వాత స్కూల్కి వెళ్ళాం. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ బుజ్జి మనీ ఎక్కడైతే ఆడుకుంటారో ఆ ప్లేస్లకు కూడా వెళ్ళాను. ఇలా చూపించాం. తర్వాత అప్పుడు ఒక ఆవిడ చెప్పింది, మనీ అంటే నువ్వేనేటమ్మా అని. అవునమ్మా, నువ్వు చచ్చిపోవలసిందమ్మా, ఆ పావును మీద చంపలేదు. ఈ మణిని మా మేనగోళ్ళు మణి తల్లి కడుపులో ఉంటుండగా నాగబాబు వచ్చి మా చెల్లికి మెడ చుట్టేసి ఎంత ఒక పావు గంట ఉండి బయటకు వచ్చింది. అప్పుడే చచ్చిపోయింది అనుకోని మేమందరం భయపడితే అక్కడ ఊర్లో ఉన్నటువంటి ఒక ముసలం వచ్చి, అమ్మ పేరెంటల్ పాము మీరు ఎవరు చంపకండి, మేమే పంపించారు. అలాగా ఆ పాము అలా అయిపోయింది. అందుకే దాని పేరు మణి అని పేరు పెట్టవలసి వచ్చింది. మణి అని పేరు పెట్టడానికి కారణం అదే. నాగభూషణరావు అంటే రా అని చెప్పుకోవచ్చు. అంటే పవిత్రమైన ఆశయాలతో నానా విధాలైనటువంటి సేవలు చేస్తూ ప్రముఖంగా అంటే రాణించేసే వ్యక్తి పక్కి నాగభూషణరావు గారు. అలాగే పిఎన్ఆర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. పక్కి నాగభూషణరావు, పి అంటే పొలైట్ నేచర్డ్, ఎన్ అంటే నేచర్డ్, అదేవిధంగా పొలైట్ నేచర్తో విత్ రేషనల్ థింకింగ్ ఆర్. కాబట్టి పిఎన్ఆర్ అటువంటి పొలైట్ నేచర్ విత్ రేషనల్ థింకింగ్ పర్సన్ గా అతను మనం గుర్తు చేసుకోవచ్చు. కానీ అతని గురించి చెప్పాలంటే ఎంతైనా ఉంది. ఎందుకంటే కుటుంబ పెద్దగా నేను అన్ని కుటుంబాల్లో చూసాం. అన్ని కుటుంబాల్లో కల్లా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక చక్కని ప్రముఖ పాత్ర పెద్దవాడిగా పోషించి కుటుంబంలో అతని కుటుంబమే కాదు పై వాళ్ళ కుటుంబంలో కూడా అందరి దగ్గర అతను మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన గురించి ఎంతైనా చెప్పవచ్చు. అలాగే ఉపాధ్యాయుడిగా నిజంగా ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ కావచ్చు, ఒక హై స్కూల్ టీచర్ అవ్వచ్చు, ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ గా కూడా అవ్వచ్చు.
ఆయన సేవలు చాలా గొప్పమైనటువంటి సేవలు. అలాగే గ్రామ ప్రజలు కూడా మర్చిపోలేటువంటి సేవలు అతను అందించారు. గ్రామాల నిర్మాణం కావచ్చు, ఇతర కార్యక్రమాలు అవ్వచ్చు. దీటైన వ్యక్తిగా మంచి ఉత్తమమైన సేవలు అందిస్తూ అందరి దగ్గర వ్యక్తి గ్రామ ప్రజలు మర్చిపోలేనటువంటి వ్యక్తిగా. అదేవిధంగా ఇప్పుడే గుండాలపేట గురించి కూడా మురళి మాస్టర్ చెప్పారు. నిజంగా ఇప్పుడో రిటైర్ అయిపోయిన వ్యక్తి కూడా అంత ప్రేమపూర్వకమైనటువంటి అభినందనలు చూడకుండడం అనేటువంటిది చాలా గొప్పతనం. కాబట్టి అటువంటి వ్యక్తిని మనం ఇప్పుడు కోల్పోయి ఒక సంవత్సరం అయిపోయినందుకు చాలా బాధ వేస్తుంది. కానీ పక్కి వంశం అంటే ఇండియన్ హిస్టరీలో చదువుకున్నట్టు స్లేవ్ డైనస్టీ, మొఘల్ డైనస్టీ లాగా మా పక్కి వంశము అదొక డైనస్టీ ఉంటుందని మా పెద్దలు చెప్పారు. అలాగే 3 తరాల బట్టి, ఉదాహరణకి మా వంశీకులు రామయ్య అంటే ఎన్నో డెకేట్స్ కదా అతను పెద్ద. ఆయన తర్వాత విజయనరసింహులు, ఆయన తర్వాత ఆదినారాయణ తన పుత్రులు మా నాన్నగారు ఈ కృష్ణమూర్తి, సత్యనారాయణమూర్తి. నిజంగా ఆ బిడ్డ ఏకైక పుత్రుడు, పిల్లలైన వాడి మాటల్లో ఉండి ఈనాడు ఆరంలో ఉన్నాడంటే మా పెద్దల తాలూకు పుణ్యమే. అవన్నీ ఎవరని చెప్పలేను, టైం చాలు. అయితే నా చిన్న కొడుకు, నా వయసు నాకు 2 సంవత్సరాలు పెద్దంతే. అయితే వాడు ఆత్మకు శాంతి కలగాలని, వాడి పిల్లలు వాళ్ళ భవిష్యత్తులు ఉంటే బాగుండాలని, వాళ్ళ మా అన్నదమ్ములు వాడు చనిపోయాడు ఇద్దరే, మా నాగేశ్వరరావు. మేము మా చిన్న పిల్లలు కాదు, మా నాగేశ్వరరావు మా ఇది ఒక దగ్గరే భోంచాను. ఒక ఆవింటే ఈ స్థలాలన్నీ అందరం భోంచాను మా చిన్న పిల్లలు. అయితే దాన్ని అందుకే స్మరించుకుంటాను. ఈ ఆదినారాయణ రామయ్య వచ్చు వాళ్ళందరూ తాలూకా దేవుళ్ళు మా స్వర్గిస్తున్నటువంటి మా గాంధీకి సరస్మాటిగా పేరు ఉండాలని ఎక్కడికి స్కూల్లో మంచి పేరు. మా సోదరుడు నాకంటే పెద్దవాడు చెప్పాడు మాది పత్తి వంశం అనేసి, డైనస్టీ. కానీ మాకు మూల పురుషుడు విజయనరసింహులు గారు, మా తాతలకు తండ్రి. ఇవాళ కూడా మాకు పక్కి వాళ్ళ కంటే మా ఊరు గ్రామంలో మాకు విజయనరసింహులు గారి కుటుంబం అనేసి పేరు ప్రఖ్యాతులు. మేము గాంధీ మాస్టర్ గారు ఉత్తముడు, సౌముడు, భయస్థుడు, నవ్వుడు, నొప్పించడు. మా చిన్నాన్నగారు లేని లోటు అంటే మాకు పెద్ద షాక్ లాగా అనిపించింది. కానీ ఇప్పుడు మా లక్ష్మీ పిన్ని కూడా మా అందరికీ బాగా కలుపుకొని అందరినీ కూడా బాగా అల్లుల్ని, కూతుర్ని, నిజంగా గ్రేట్ ఆవిడ కూడా. అలా మా చిన్నాన్నకి కూడా ఆవిడ చాలా హెల్ప్ఫుల్ గా, అతనికి అసలు ఇంత అలసట లేకుండా అన్ని అరేంజ్మెంట్ చేసి చాలా బాగా చేశారు. కానీ ఇంకా మంచి లైఫ్ అనుభవించాల్సిన వ్యక్తి సడన్ గా ఇది అవ్వడం అని అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ షాక్, చాలా తట్టుకోలేని షాక్. అయినా మనము ఏం చేయలేము. ఎవరు అన్నట్టు ప్రతి ఓడు మరణిస్తాడు, పుడతాడు, మరణిస్తాడు. ఆ విలువలు, ఆ తాలూకా రేంజ్, ఆ తాలూకా ఇది నిలుపుకోవడమైనా గొప్పతనం. పేరు ప్రఖ్యాతులు మనుషులు ఎంతమంది పెడుతున్నా ఆ పేరు పలానా వారు గాంధీ మాస్టర్ అంటే ఎవరో గుండాలపేటలో ఈ రోజు కూడా అతను ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, 50 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. మేము చిన్నప్పుడు వెళ్ళాం, 6-7 తరగతులు చదువుతున్నప్పుడు పిల్లలతో. ఈ రోజు కూడా గుర్తున్నారంటే ది గ్రేట్. అలాగా ప్రతి వ్యక్తికి కూడా మనుషులు పుడతారు, మరణిస్తారు. బట్ మనిషికి ఒక పేరు ప్రఖ్యాతులు అనేది జీవితాంతము, అంటే కొన్ని జీవితాంతం కాదు, కొన్ని తరాల వరకు కూడా అలాగ వచ్చిందంటే అది గొప్పతనం. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినందుకు గాను బాబు కిషోర్ కుమార్కి, ఆ సోదరులందరూ కూడా నాగేశ్వరరావు, జగతి, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా వాళ్ళకి అభినందన చెప్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఒక ఫ్రెండ్గా చూసాడు కానీ అతను పెద్దవాడిగా అయినాడు లేదు. ఇప్పుడు ఈజ్ ఎ గుడ్ ఫెసిలిటేటర్. ఎవరికి కూడా మనసు నొప్పించకన్నా, ఇబ్బంది పెట్టకన్నా, బాధ పెట్టకన్నా
అందరినీ కూడా చక్కగా అందరినీ సమాజంలో అయితే కుటుంబ పరంగా అయితే గ్రామస్తులతో అయితే టీచర్స్తో అందరితో చక్కడైనటువంటి సంబంధాలు నిలుపుకోవడం చాలా గ్రేట్ అండి. అయితే ప్రతి మనిషికి 99.100% కూడా ఎవరు కూడా సఫలీకృతం కాలేడు. కానీ గాంధీ మాస్టర్ గారు సఫలీకృతులయ్యారని నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అలాంటి సమయంలోనే పాపం 3 చిన్నపిల్లలు ఆ పిన్ని పరంపదించడం అయినప్పటికి కూడా అందరినీ వాళ్ళు చక్కగా బ్రాటప్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. చిన్నపిల్లలు ఆ రకంగా తీసుకురావడం అనేది నిజంగానే ఆలిముత్యాలు ఆడపిల్ల క్రమశిక్షణతో పిల్లడు కూడా ఉన్నత విద్య అభ్యసించి చక్కటైనటువంటి విదేశాల్లో ఉండి ఈ కార్యక్రమం నిర్వహణ ఎంత బిజీ షెడ్యూల్లో కూడా చక్కగా నెలవారీ చేస్తానంటే అది ట్రెమెండస్. ఏ తండ్రికైనా ఏ వ్యక్తికైనా సరే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది మాత్రం గొప్పదండి. ఉన్నప్పుడు చేస్తారు, కోట్లాది రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు చదువుతున్నాం, అన్ని చూస్తున్నాం మనం, అన్ని కూడా మీడియాలోని రకరకాలైనటువంటి చేస్తే తండ్రి కానీ అంటే డబ్బులు ఇచ్చేస్తాను చేశాను అన్న మనుషులే. కానీ అంత హోల్ హార్టెడ్ గా ప్రతి నెల ఒక ఈవెంట్ అనేది కార్యక్రమం నిర్వహించాడు. నిజంగా తండ్రికి అదే ఆనందం అండి. ఈజ్ ఎ వెరీ గ్రేట్ పర్సన్ అండి. ఎందు గురించి అంటే ఈనాడు కూడా ప్రతి నెల ఆ తండ్రిని స్మరించుకుంటూ చక్కటైనటువంటి కార్యక్రమాలు నిర్వహించిన ఆ కుర్రోడు నిజంగా నవ్వుతో నా భవిష్యత్ అండి. అంత దినిగా చేశారు. మా బావగారితో గురించి చెప్పడానికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అనేది ఈ 12 నెలల ఈవెంట్ అనేది ఎక్కడికి వెళ్ళినా పేరు ప్రఖ్యాతులు అయితే అందరికీ ఉండొచ్చు, కానీ అంత పేరు ప్రఖ్యాతులు అతనికి ఉన్నదన్న విషయం ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు అతను తాలూకా విషయాన్ని చూస్తున్నప్పుడు ఇంత పేరు ప్రఖ్యాతుల వ్యక్తి ఉన్నారా అంటే టీచింగ్ ప్రొఫెషన్లో నేను చాలామంది హెచ్ఎంస్కి, చాలామంది రిటైర్మెంట్కి, చాలామంది సన్మానాలకి, చాలామంది వరకు చూశాను, కానీ ఎంతటి పేరు ప్రఖ్యాత అయిన వ్యక్తి మాత్రం నేను ఏ రోజు కూడా చూడలేదని తప్పనిసరిగా నేను చెప్పగలను. అది ఏ స్కూల్లో కానీ నాయకుల ఫోటోలు పెడతారు, ప్రధానమంత్రి ఫోటోలు పెడతారు, ఒక ముఖ్యమంత్రి ఫోటోలు పెడితే పెట్టచ్చు, గాంధీ మహాత్మ ఫోటోలు పెడతారు. అక్కడ ఒక ఎంపీటీసీ, ఇంకొక వైసీపీ నాయకులు, ఇంకా టీడీపీ నాయకులు వచ్చి మేస్టారు నాగేశ్వరమ్మాయి గారికి మీరు గాంధీ మేస్టార్ ఫోటో పెట్టండి, హెచ్ఎం గారికి మేస్టార్ ఫోటో తెస్తే తప్పనిసరిగా మీరు పెట్టాలి అన్నప్పటికీ నాకు అది ఇంకా అంతటి విషయం అనేది ఏమో నాకు తెలిసినంత మటుకు హెచ్ఎంస్ కానీ డిఓస్ కానీ ఎవరు కానీ ఫోటోలు ఎవరిది జనరల్గా ఎక్కడ పెట్టడం అంటే నాకు అది లేదు. అంటే నేను ఎక్కడ చూడలేదు కూడా. అతనికి అటువంటి ఫోటో పెట్టమని అతను ఫోటో పెట్టమని ఉన్నారంటే ఎంత అద్భుతమో అది. మరి ఎంత చెప్పుకోరాని విషయమో, ఎంత చెప్పుకోవాల్సిన విషయమో అటువంటి మహాత్ముడు అందరి మనసుల్లో ఉన్నారు. అతని కింద ఎంత చేసినా అది మాకు చేసినట్టు కనిపించడం లేదు. ఎన్నో రోజులు అతన్ని ఇచ్చేసుకుని ఉండాలి. కాబట్టి అతని ఆత్మకి శాంతి కలిగించి ఈ అవకాశాన్ని పెద్దలందరూ కూడా ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ విషయాన్ని నేను విరమించుకుంటున్నాను. ఒక 55 సంవత్సరాల నుంచి నాకు ఆయనతో అనుభవం ఉంది. ఆయన చిన్నానైనప్పటికి కూడా ఆయనతో నేను చాలా స్నేహంగా ఉండేవాడిని, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. చాలా వ్యక్తిగతంగా మా ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకునేవాడు. అలాంటి వ్యక్తి అకాల మరణం చెందడం అనేది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే ఆయన చాలా హెల్తీగా ఉండేవారు మనిషి, చాలా యోగా చేస్తుండేవారు. ఆయన మొదటివాడు వచ్చిన తర్వాత నేను చాలా ఫ్రీక్వెంట్గా కూడా కలుస్తుండేవాడిని, చాలా విషయాలు మీరు షేర్ చేసుకునేవాళ్ళు. అప్పుడు చెప్పేటప్పుడు కూడా ఆయన చాలా విషయాలు చెప్పేవారు. చాలా ఆరోగ్యంగా ఉండటం కానీ, ఎప్పుడు కూడా ఆయనకి ఏదో ఒక షుగర్ లేకపోతే ఇంకో రకమైన డిసీజ్ ఉంటే ఏదైనా ఏదో అకాల మరణం చెందారు అనుకోవచ్చు, కానీ ఆయనకి ఎలాంటి డిసీజ్ కూడా లేదు యాక్చువల్లీ. అంతేకాకుండా హెల్త్ విషయంలో కానీ, తర్వాత ఆయన ఫుడ్ విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండేవారు. అలాంటిది చాలా దురదృష్టవశాత్తు ఆయన చనిపోవటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. అయితే ఇక్కడ విషయాలన్నీ కూడా గాంధీ చిన్నాన్ని గురించి, ఆయన ఉపాధ్యాయ వృత్తి గురించి కానీ, లేకపోతే మిగతా ఆయన వ్యక్తిగతమైన విషయాల గురించి కానీ ఆయన అందరూ కూడా చెప్పడం జరిగింది.
ఆయన మంచి వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, ఉత్తమమైన ఉపాధ్యాయుడు. గాంధీ గాంధీ చిన్నారంటే మనకి గాంధీ, మహాత్మా గాంధీ జాతిపిత ఎట్లాగో ఆయన ఇక్కడికి ఒక జాతిపితలు అంటాడు ఆయన గాంధీ చిన్నాన. అలాంటి వ్యక్తి మరణించడం అనేది చాలా దురదృష్టమైన విషయం. ఆయన మహోన్నతమైన వ్యక్తి, నిష్కల్మషమైన వ్యక్తి, అందరితో చాలా గాంధీ అన్నందుకు అంత సౌమ్యంగా ఉండేవారు. అలాంటి వ్యక్తి చనిపోవడం అనేది చాలా దురదృష్టం విషయం. వారి ఆత్మకి పవిత్రమైన ఆత్మకు శాంతి కలిగించాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ఆయుర్వేదాలు ఇచ్చి వాళ్ళని దీవించవలసిందిగా కోరుతున్నాను. చిన్నాన్న గారు చిరస్మరణీయులు అని ఎందుకు అన్నామంటే, చిరకాలం మన స్మృతి పథంలో ఉంచుకోదగినటువంటి వారు కాబట్టి ఆయన్ని చిరస్మరణీయులు అని మనం అనుకోవచ్చు. ఆయన కుటుంబ పరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ప్రవృత్తి పరంగా కానీ అందరి మనస్సుల్లోనూ కూడా ఆయన ఒక చెరగని ముద్రను మాత్రం వేసుకున్నారని చెప్పక తప్పదు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అని బద్దెన చెప్పారు సుమతి సదక్ష చక్రవర్తి. ఏమిటయ్యా అంటే, అందరికీ పుత్రుడు జన్మిస్తూనే ఉంటారు. వాళ్ళు వెంటనే తల్లిదండ్రులకి ఆనందం కలుగుతుంది. ఆహా, నా కొడుకు జన్మించాడు అనేటటువంటి ఆనందం. నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే, జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అన్నాడు. అంటే జనులందరూ కూడా ఆ పుత్రరత్నాన్ని కీర్తిస్తున్నప్పుడు, ఆ కుర్రవారి తల్లికి మంచితనాన్ని పొగుడుతున్నప్పుడు, అప్పుడు మాత్రము తల్లిదండ్రులకి నిజమైనటువంటి ఆనందం కలుగుతుందట. ఈ పద్యభావం నిజంగా ఆయన పట్ల, మా తమ్ముడు సురేష్ పట్ల నిజంగా అభిలషణీయమైనదని నేను చెప్పక. ఆయన చిరస్మరణీయతకి మరొక ఉదాహరణ మచ్చుతోనికి ఏమిటంటే, మనం ఎవరం కూడా ఆయన గురించి మరవకుండా తమ్ముడు ప్రతి నెల ఆయన తిదినాడు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తూ, ఆయన పేరున దాన ధర్మాలు చేస్తూ, ఆయన తాలూకా పుణ్యాన్ని ఈ సంవత్సరం కాలంలో ఆయన పేరున చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే అనంతమైనటువంటి పుణ్యాన్ని ప్రాప్తింపజేస్తుంది. కాబట్టి ఆ కుర్రవాడు చేసినటువంటి ప్రతి కార్యక్రమం, ప్రతి ఈవెంట్ కూడా తన తండ్రి గారి పేరున చేసినటువంటిది ఆయనకి ఎంతో పుణ్యాన్ని చేకూర్చి ఉత్తమ లోకాలని ప్రాప్తింపజేస్తుందని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కాబట్టి అలాంటి పుత్రరత్నాన్ని కన్నటువంటి మా చిన్నాన్న గారు, అలాగే మా పిన్ని గారు, వాళ్ళంతా అదృష్టవంతులని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మా కుర్తాం గ్రామం, అతనికి 4 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. నాకు తెలిసి కిషోర్ హీఈస్ ద గుడ్ సన్ ఆఫ్ ఫాదర్, అందులో డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం హీఈస్ ద గుడ్ ఫ్రెండ్ ఆఫ్ హిమ్ ఆల్సో. ఒక ఫ్రెండ్ లాగా మెలుగుతాడు. కిషోర్ గురించి చాలా సందర్భాల్లో నాకు చెప్పారు, చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవారు. అంటే ఒక డిగ్రీ చేసి, మామూలు డిగ్రీ చేసి అమెరికా వెళ్ళి ఈ ఫంక్షన్ గురించి అక్కడ నుండి వచ్చి అంత కార్యక్రమం చేసి, దిస్ ఈజ్ నథింగ్ బట్ రిమెంబరెన్స్ ఆఫ్ ఏ డెమైజ్డ్ ఫాదర్. అక్కడ నుండి వచ్చి ఇప్పుడు అమెరికాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఎన్నో ఫ్లైట్స్ మారి ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి చుట్టుపక్కలగా వచ్చి ఒక అల్లుడు గారు కూడా మిస్ అయ్యారు. ఆయన కూడా దుబాయ్లో యుద్ధం జరుగుతున్న వేళ రాలేకపోయారు. ఆయన కూడా చాలా ప్రేమాభిమానాలు వ్యక్తిగా నేను విన్నాను. తర్వాత ఇంత కుగ్రామంలో
జననం, మననం, మరణం, కననం 4 జరిగాయి. ఇది ఇప్పుడున్న గ్లోబల్ సినారియోలో చాలా కొద్ది మందికి మాత్రమే ఈ అదృష్టం వరిస్తుంది. జన్మించడం ఎక్కడే, మననం గుర్తు చేసుకోవడం ఎక్కడే, మరణం చనిపోయేంత వరకు లింకు ఎక్కడే, కననం అంటే ప్రాస గురించి వాడింది, కననం అంటే పాతి పెట్టకపోవచ్చు కానీ కాలిన బూడిది కూడా ఈ మట్టిలో కలిసిపోయింది. కాబట్టి ఈ సిరీస్ ఆఫ్ క్రానలాజికల్ ఆర్డర్ ఏది తప్పకుండా మళ్ళీ ఇక్కడ ఇదే గుర్తులతోటి మళ్ళీ ఆ మనిషిని గుర్తు చేసుకొని ప్రతి వ్యక్తి అతని వ్యక్తిత్వంలో మనస్తత్వంలో తీయదనాన్ని గుర్తు చేసుకొని అందరూ ఆనందించి ఒక కన్నీటి బొట్టు కాల్చిన అది చాలా అమృతం లాంటిదే. ఎందుకంటే అతను అందించిన విద్యలో కానీ, అర్థం చేసుకునే బంధుత్వంలో కానీ, చేసే మంచి పనులు ఉన్న మానవత్వంలో కానీ ప్రతి విషయంలో కూడా అతని తాలూకా పాదముద్రలు ఇక్కడ వేసి అందరినీ ఎప్పుడు రీకలెక్షన్, రిమెంబరెన్స్ కలిగేటట్టు అతని ప్రవర్తన నియమాలు ఉన్నదని మనం గుర్తు చేసుకోవడం ఈ సందర్భంలో చాలా గొప్ప విషయంగా చిన్నవాడినైనా మీ అందరికీ తెలియపరిచి గుర్తు చేసుకుంటున్నాను నేను కూడా. ఇప్పుడు స్వర్గీయ గాంధీ మాస్టర్ తాలూకా ఏకైక పుత్రుడు, కోహినూరు వజ్రం లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. తండ్రి పట్ల ప్రతి ఒక్క కుమారుడికి తల్లిదండ్రుల పట్ల ఉండొచ్చు, కుమార్తెలకి కుమారుడికి. కానీ మరి ఈ విషయంలో చెప్పాలంటే మరి మా బాబు కంటే, కిషోర్ బాబు కంటే ఇంకా ఎవరు అతీతం కారేమో తల్లిదండ్రుల పట్ల చూపించిన ఆ అభిమానానికి. తనను వచ్చి వాళ్ళ నాన్నగారు ఆయన ఒక స్నేహితుడిలా ఉండేవాడు, పేరు కొడుకు కానీ బంధుత్వంలో స్నేహితుడు లాంటి వాడు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. ఈ సమ్మర్లో ఇంత హాట్గా ఉంది బయట, కానీ చాలా దూరం నుంచి వచ్చారు, అది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ముందు నేను మాట్లాడే ముందు నాకు మేము పెద్దగా చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే లాస్ అనేది అది నేను డిఫైన్ చేయలేను. కనుక నేను నాన్నగారు చనిపోయిన 1 year అయింది. ఆ 1 yearకి నాకు తోచిన విధంగా ఒక సాంగ్ మేము చేయించాను. అది 5 minutes ఉంటుంది. ఒక్కసారి ఆ సాంగ్ ప్లే చేస్తారు, చూడండి. ఇది నేను తయారు చేసుకున్న నా జీవితం. వచ్చినప్పుడల్లా చూసే వీడియో, అందుకే అతని యొక్క రియల్ ఇన్ఫర్మేషన్ నాకు తోచినంత వరకు నేను కలెక్ట్ చేసుకున్నా. అంటే నేను కొన్ని క్వశ్చన్స్ ఉండిపోయాను నా మైండ్లో, అంటే అది ఇక్కడ చెప్పచ్చో లేదో నాకు తెలియదు.
అంటే నేను ఇంటర్నల్గా ఎప్పుడు అనుకుంటున్నది, ఇన్ని కార్యక్రమాలు అంటే నాన్నగారు దత్తిలో కన్నా వైజాగ్ సిటీలో కానీ, లేకపోతే నేను అమెరికా వెళ్ళిపోయానని, ఇలాంటివి నాకు అయ్యో నేను వెళ్ళకుండా ఉంటే బాగుండేమో, లేకపోతే నాన్న ఇక్కడ ఉంటే బాగుండేమో, లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయిపోతే బాగుండేమో, ఆపరేషన్ చేయకపోతే బాగుండేమో, అంటే ఇవన్నీ కూడా నన్ను డిస్టర్బ్ చేసే పాయింట్స్. నాకు తెలియదు కదా రిజల్ట్ ఎలా వస్తుందని. కానీ అందరూ అంటే నెలవారీ ఈవెంట్స్ నేను చేస్తున్నాను, కానీ ఇలా చేయడానికి మెయిన్ అంటే నాదేం లేదు, జస్ట్ నేను ఏదో చెప్పేస్తాను అక్కడ ఉండి ఈవెంట్ ఇలా చేద్దాం అలా చేద్దాం అని. అలా చేయడం చాలా చెప్పడం ఈజీయే, కానీ ప్రతి ఈవెంట్ ఒక అనుభూతిని ఇచ్చే విధంగా దీనికి మూల కారణమైన మా నాగేశ్వరచనానికి, మా జగచనానికి ప్రతి మంత్ వాళ్ళు లేకపోతే ఈ ఈవెంట్స్ ఇలా జరిగేది కాదు. ఒక అక్కలు బావలు అనేది, అమ్మ నేను అనేది పార్ట్ ఆఫ్ ఫాదర్. అంటే వాళ్ళు తప్పక చేయాలి, కానీ అక్కడి నుంచి నేను చెప్పినప్పుడు నువ్వేమీ టెన్షన్ పడకు, అన్నీ మేము చూసుకుంటాం అని చిన్నలు ఇద్దరు నాకు ప్రోత్సహించేవారు. ఎప్పుడు నాకు ఎప్పుడైనా బాధ వచ్చినా సరే వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే ధైర్యం ఇంతవరకు నన్ను కాపాడుకుంటూ వచ్చింది. నేను మాట్లాడాలని, నాన్నగారిలాగే నేను కూడా అందరి ప్రేమాభిమానాలు పొందాలని, అందరిలాగే నాన్నగారు ఎలా అయితే సమాజానికి, పేదలకి, అలా నాన్నగారి గురించి నేను చెప్పడం కానీ మీ అందరికీ తెలుసు అతను ఎలా ఉండేవారు. అతనిలాగా కాకపోయినా అట్లీస్ట్ నేను ప్రయత్నిస్తాను అంతే మంచిగా అందరితో ఉండాలని. అంటే చిన్నప్పటి గురించి నా గురించి అందరికీ తెలుసు, చిన్నప్పుడు ఎలా ఉండేవాను. ఒక అమావాస్యలో పుట్టాను కనుక పెద్దగా మీకు అంత చెప్పక్కర్లేదు. సో కనుక నేనైతే కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే నాకు ఒక చిన్న పాప ఉంది, దిశ. మా అబ్బాయి వాడు సేమ్ మా తాతలాగే. వాడు చాలా లోగుట్టు మనిషి, ఎప్పుడు ఎక్కువ ఆలోచిస్తాడు. నువ్వు ఎలా వస్తావు డాడీ, అమెరికా వెళ్ళావు, ఇండియా వెళ్ళావు, ఎలా వస్తావు, నువ్వు ఫ్లైట్స్ అంత ఓకేనా, టికెట్ బుక్ చేస్తావా అంటే వాడు ఇంకా నాకన్నా ఎక్కువ ఆలోచిస్తాడు వాడు. సో మేబీ ఆ బ్లడ్ అలాగే ఉంటుందేమో. అందరూ కుటుంబంలో చిన్నాన్నలతో పాటు బావలు, అక్కలు, ఆ కార్యక్రమంకి వచ్చే ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఒకరు ఈ కార్యక్రమంకి వచ్చారంటే దీని డిపెండెన్సీ ఫ్యామిలీస్లో కొన్ని అదర్ యాక్టివిటీస్ ఉంటాయి, అదర్ పనులు ఉంటాయి కొంచెం. అవన్నీ పక్కన పెట్టుకుని దీని ఇంపార్టెన్స్ బట్టి మీరు వచ్చారు. అదేవిధంగా ప్రతి నెల నేను కండక్ట్ చేసిన, అంటే మేము కండక్ట్ చేసిన ప్రతి నెల ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు వచ్చారు అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో సపోర్టు, లేదంటే మీరున్న ఇంపార్టెంట్ పనులు పక్కన పెట్టుకొని నాన్నగారి కార్యక్రమానికి మీరు ప్రతి ఒక్కరు ప్రతి మంత్ వచ్చినందుకు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ అండి. శుభకార్యాల కంటే శుభకార్యం, దైవ కార్యం అంటే అందరు ప్రెజెన్స్ ఉంటుంది. ఒక రియల్ పీపుల్ ఎప్పుడు ఉంటారంటే ఒక కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు రియల్ పీపుల్. నాన్నగారు బ్లెస్సింగ్ మాకు ఎప్పుడు ఉంటుందని, అదేవిధంగా మీ అందరూ పెద్దవాళ్ళు బ్లెస్సింగ్ కూడా మాకు ఉండాలని. ఓకే, సో నాలాగా ఎంతోమంది తండ్రి పిచ్చోళ్ళు ఉంటారు. అది ఒక్కొక్కరికి ఒక ఫ్యామిలీ, ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది. సో నాన్నగారు చనిపోవడం అనేది ఎంత లాస్ అనేది నేను డిఫైన్ చేసినంత ఎక్స్పీరియన్స్ కానీ, అనుభవం కానీ, లేదంటే ఏజ్ కానీ నాకు లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నాన్నగారి డిపెండెన్సీ ఫ్యామిలీలో ఎంత అనేది. ఖచ్చితంగా 1 year అయింది, కానీ నాకు తెలియదు ఇప్పటికీ కూడా 1 year ఎలా అయిపోయిందని. కానీ చాలా వరకు ఈ కార్యక్రమానికి నేను లాస్ట్ మినిట్ వచ్చినంత వరకు నేను వస్తానో రానో నాకు తెలీదు. నాన్నగారి కార్యక్రమానికి రాకపోవడము అంటే ఏదైనా అయింది అని నేను వచ్చేసాను. వీసా ప్రాబ్లమ్స్ కానీ, ఈ వార్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళొచ్చు. బట్ నేను 3 days ట్రావెల్ చేసి వచ్చాను. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ 50 hours ట్రావెల్ చేయాలి, 5 ఫ్లైట్లు మారి వెళ్ళాలి. ఓకే, వెళ్ళినప్పుడు కూడా అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే 13 hours ఎయిర్పోర్ట్లో కూర్చోవాలి, అదంతా కష్టంగా ఉంటుంది. బట్ నాన్నగారి ముందు పోలిస్తే ఏది కష్టం అనిపించదు నాకు. ఎందుకంటే అతనితో జ్ఞాపకాలు నాకు, అంటే నేను యూఎస్లో లాస్ట్ 4 years నేను యూఎస్లో ఉండడం వల్ల నాకు చాలా తక్కువ ఉండే. అందుకే నేను బాధ వేస్తుంటుంది నేను యూఎస్ వెళ్ళకుండా ఉంటే నాన్నగారితో పక్కన ఉండే. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఇద్దరం సినిమాకి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, లేదంటే ఇద్దరం తినాలన్నా ఎప్పుడు అతనితో ఉండేది. బట్ ఇంకా నేను ఎలా చెప్పాలో నాకు తెలీదు. సరే, నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, నాకు పెద్దగా మాట్లాడడం రావట్లేదు. బట్ సో
థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వచ్చినందుకు, నాన్నగారి కార్యక్రమాలకు ఈరోజు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. నీ ఆవేదన అర్థమైంది. ఎవరికైనా బాధగానే ఉంటుంది, కానీ నీది ప్రత్యేకమైనది ఎప్పుడు కూడా. కానీ నాన్నగారు లేకపోయినా మేమంతా ఉన్నాం, ఎప్పుడు ఉంటాం. మా ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి, అది మాత్రం మర్చిపోవద్దు. నువ్వు తల్లిదండ్రులకి బాగా చూసిన ఎవరికైనా వాళ్ళ ఆశీస్సులు శాశ్వతంగా ఉంటాయి. అది వాళ్ళ పిల్లలు వాళ్ళ తరతరం వరకు కూడా ఉంటాయి. కాబట్టి ఏది మనసులో పెట్టుకోకుండా సంతోషంగా మళ్ళీ నీ దైనందిన జీవితంలో పెట్టుకోవాలని కోరుకుంటూ, మరి చాలా ఓపికగా, మరి చాలా కాలాతీతమైన కూడా మీరందరూ కూడా ఓపికగా కూర్చున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం అనేది మరి ముగించడానికి ముందుగా మరొక్కసారి గాంధీన్నయ్య తాలూకా కుటుంబ సభ్యులైనటువంటి సోదరులు, అలాగే మరదళ్ళు, అలాగే అక్క చెల్లెళ్ళు, బావలు, అలాగే కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకు, కోడలు, మీ అందరికీ కూడా హృదయపూర్వక మరి శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాం. కూడా మీ అందరికీ ఉంటాయని తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది.